మనం బొగ్గు ఆధారిత విద్యుత్ వాడతా ఉండేవాళ్ళం సుదీర్ఘకాలంగా ఈ దేశంలో. దాని వలన ఒకటి బొగ్గు ధరలు పెరిగిపోయినాయి, కాలుష్యం పెరిగిపోయింది. చివరికి ఆ బొగ్గు ఖర్చు పెరిగిపోతుంది కాబట్టి మనల్ని కిరసనాయిల్ వైపు, ఆ ఖర్చు కూడా పెరుగుతోంది కాబట్టి మనల్ని గ్యాస్ వైపుకి మళ్ళించారు. అయితే క్రమంగా ఇవన్నీ కూడా భారాలుగానే కనబడుతున్నటువంటి సందులో ఇప్పటికి కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ నుంచి యువతలకు తీసుకురావాలి. అందులో ఒకటి పొల్యూషన్ కంట్రోల్ కోసం, రెండవది బొగ్గు మీద ఆధారం వలన రూ. 10, రూ. 15 యూనిట్‌కి ధర పలుకుతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయం ఏంటయ్యా అంటే సోలార్, ఏది సూర్యరశ్మి నుండి తీసే కరెంట్, విండ్ గాలి నుంచి తీసే కరెంట్, అట్లాగే హైడల్ నీళ్లలో నుంచి తీసే కరెంట్, అట్లాగే రీసైక్లింగ్ అంటే నీళ్ళని మళ్ళీ మళ్ళీ వాడతా, అంటే నీళ్ళని ఒకసారి వాడిన నీళ్ళని మళ్ళీ ఎత్తిపోసి మళ్ళీ వాడటం, అట్లాంటి ప్రాజెక్ట్స్‌కి శ్రీకారం చుట్టింది మోడీ సర్కార్. బాగా ప్రోత్సహిస్తూ వస్తోంది. అనేక ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. మోడీ సర్కార్ దీని మీద సీరియస్‌గా దృష్టి సారించింది. ఇదే కాకుండా ప్రజలు ఎవరికి వాళ్ళకే సొంతగా కరెంటు ఉత్పత్తి చేసుకుని, వాళ్ళు వాడుకుని ప్రభుత్వానికి మిగతాది ఇచ్చేటటువంటి దాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది మోడీ సర్కార్. దానికి ఎవరైనా సరే ఈ సోలార్ కనుక పెట్టుకుంటే ఈ రూ. 78,000 సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా ఈ సబ్సిడీ లేని రోజుల్లోనే నేను పెట్టించుకున్నాను. అప్పుడు దాదాపు 3-4 లక్షలు అయినటువంటి పరిస్థితి. ఇవాళ రోజున సబ్సిడీ అంటే 1 లక్ష మిగిలినట్టే కదా, దాదాపు 78,000 మిగిలినాయి అంటే. ఇలా పెట్టుకుంటే 25 లక్షల మంది ఇప్పుడు దేశంలో పీఎం సూర్య గారి కిందన సోలార్ పెట్టుకున్నారు. అంటే ఈ 25 లక్షల మంది ఒక్కొక్కళ్ళకి మినిమం 500 యూనిట్ వేసుకొని వాళ్ళకి ఫ్రీ. ఇప్పుడు అంటే మొదట పెట్టారు పెట్టుబడి, ఆ పెట్టుబడిలో కొంత ప్రభుత్వం ఇచ్చింది. ఆ 25 లక్షల ఇళ్ళకి కరెంటుకి డబ్బులు లేదు. పైగా వాళ్ళు 10 యూనిట్లో, 25 యూనిట్లో, 50 యూనిట్లో ప్రభుత్వానికి ఎదురిస్తారు. ఒకవేళ లేదు, వీళ్ళు ఈ సోలార్తో ఉన్నటువంటి కరెంటు చాలలేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఇదివరకు 300 యూనిట్లో, 400 యూనిట్లో వాడుకునేటటువంటిది ఇప్పుడు 50-60 వాడుకుంటారు. అంటే ఆ మేరకి ప్రభుత్వానికి తగ్గి, ఆ మేరకి వాళ్ళు ఏదైతే బొగ్గు ఆధారిత విద్యుత్తుని ప్రొడక్షన్ తగ్గించుకోవచ్చు. ఇది మోడీ సర్కార్ మాటలు కాకుండా చేతలలో చేసి చూపించినటువంటి అంశం. మిగులు విద్యుత్తుని విక్రయించడం ద్వారా నగదు ఆర్జనకి అవకాశం వస్తుంది. ప్రతి నెల ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు వస్తుందన్నమాట ఈ సోలార్ వాటితో.